అమెరికాకు చెందిన ప్రపంచ సాంకేతిక దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలు బుధవారం అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని, వీసా దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తానని ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ కార్యనిర్వాహక అధికారి సత్య నాదెళ్ల, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, అల్ఫాబెట్ సీఈఓ లారీ పేజ్, ఫేస్బుక్ సీఈఓ షెరిల్ శాండ్బర్గ్, ఇంటెల్ అధికారి బ్రియన్తో పాటు ఒరాకిల్, అమెజాన్, ఐబీఎం ముఖ్య అధికారులు ట్రంప్తో సమావేశానికి హాజరు కానున్నారు. టెక్ దిగ్గజ సంస్థలు అధినేతలు ఇమిగ్రేషన్ సంస్కరణలు, సాంకేతిక నిక్షిప్త సందేశం, ఇతర సామాజిక అంశాలపై ట్రంప్తో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి ట్విట్టర్, ఉబర్, నెట్ఫ్లిక్స్, హెచ్పీ, సెల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థల ముఖ్య కార్యనిర్వాహక అధికారులు హాజరు కావడం లేదని సమాచారం. వారికి ఎలాంటి ఆహ్వానం అందకపోవడం వల్లే వెళ్లడం లేదని తెలుస్తోంది. అధికార బదిలీ బృందంలో కీలక సభ్యుడైన ట్రంప్ అల్లుడు సంస్థలకు ఆహ్వానం పంపారు. ఎన్నికల సమయంలో ఆయన టెక్ సంస్థల మద్దతు కోరినా సరైన స్పందన లభించలేదు.